సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ ఈ వారం చదువుల తల్లి వాగ్దేవి చరణం ఎప్పుడు విడిపడుతుంది లేదా అది మందిరమా మసీదా అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ దేశంలో మనకు చదువు విద్యాబుద్ధులు ప్రసాదించే వాగ్దేవి సరస్వతీదేవికి అత్యంత పురాతనమైన అంటే 1034లో భోజరాజు చే నిర్మించబడిన ఒక పురాతనమైన ఆలయం ఉన్నదని తెలుసు. భోజరాజు చే నిర్మించబడిన ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో ఉంది. ఇండోర్ నుండి 3:30 గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. భోజశాల అంటే భోజరాజు కొలువు తీరిన ప్రాంతమని అర్థం. భోజరాజు విద్య కళలు సంస్కృతి పట్ల అత్యంత మక్కువ గల రాజు. ఆయన తార్ నగరంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయంగా ఒక సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ విద్యాలయానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది విద్యార్థులు సంగీతం, సంస్కృతం, యోగం, ఆయుర్వేదం, వేదాంత శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆ కాలంలో దారునగరంలో ఉన్న భోజశాలలో 1000 మంది విద్యార్థులు చదువులకు చెప్పి ఆశ్రయమిచ్చిన ఏకైక విద్యాలయంగా ఉండేది. ముస్లిం ఫకీర్ అయిన కమాల్ మౌలానా 1269లో మాల్వా రాజ్యంలోని తార్ నగరం చేరాడు. ఇతడు ఒక జిత్తుల మారి ముస్లిం ఫకీర్. తన కుట్రలు కుతంత్రాల ద్వారా అనేక మంది హిందువులను మత మార్పిడి చేసి ముస్లింలుగా మారుస్తాడు. 1365, 1401, 1504లో తురుష్కులు ఈ విశ్వవిద్యాలయంపై దాడి చేసి నాశనం చేశారు. ఈ ఆలయంపై మొట్టమొదటిసారిగా దాడి చేసిన క్రూరుడైన ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతనికి కమాల్ మౌలానా తను సేకరించిన అనేక రాజకీయ సాంఘిక విషయాలను చేరవేస్తాడు. అవి అల్లావుద్దీన్ దాడికి సహకరిస్తాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని విద్యాలయాన్ని సర్వనాశనం చేస్తాడు. క్రూరుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ 1200 మంది హిందూ విద్యార్థులను పండితులను మతం మారనందుకు శిక్షగా వారికి శిరచ్ఛేదనం చేస్తాడు. సరస్వతి విద్యాపీఠాన్ని మందిరాన్ని నేలమట్టం చేస్తాడు. మీరు చూస్తున్న యజ్ఞకుండంలోని హత్య కాబడిన పండితుల విద్యార్థుల శవాలు దహనం కాబడ్డాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత దిలావర్ ఖాన్ అనే మరో ముస్లిం దండయాత్రికుడు భోజశాలను ఆనుకుని ఉన్న మార్తాండ సూర్య దేవాలయం నేలమట్టం చేసి భోజశాలలో ఉన్న సరస్వతీ దేవాలయంను ఒక దర్గాను 1401 ADలో నిర్మిస్తాడు. దేవాలయ గర్భగుడిని ఒక నల్లని రాయితో మూసివేసి నమాజుకే ఏర్పాటు చేసిన ఒక వేదిక నిర్మాణాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 1504లో మహమ్మద్ షా భోజశాలను ఆక్రమించి భోజశాలను ఒక దర్గాగా మార్చడానికి ప్రయత్నించి సరస్వతీదేవి మందిరానికి వెలుపల కమాల్ మౌలానా మక్బరాను నిర్మిస్తాడు. దీని ఆధారంగానే భోజశాలను నేడు ముస్లింలు భోజశాలను ఒక దర్గాగా పేర్కొంటున్నారు. లార్డ్ కర్జన్ భోజశాలలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని లండన్లో ఉన్న బ్రిటిష్ మ్యూజియానికి తరలించాడు. ఆ దేవీ విగ్రహాన్ని మీరు అక్కడ చూడవచ్చు. 1930 నుండి ముస్లింలు భోజశాలలో నమాజు మొదలుపెట్టిన హిందువులు అభ్యంతరం చేస్తూనే ఉండేవారు. 1952లో భోజశాలను కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి తెచ్చింది. 1997 సంవత్సరం ముందు వరకు హిందువులు భోజశాలలోనికి పూజ తప్ప దర్శనానికి అనుమతి ఉండేది. సీఎం దిగ్విజయ్ సింగ్ 1997లో హిందువులను వసంత పంచమి నాడు దర్శన పూజాధికారులకు అనుమతి ఇస్తూ మిగిలిన రోజుల్లో నిషేధించాడు. మరలా ఏప్రిల్ 2023 నుండి హిందువులను భోజశాలలోకి ప్రవేశానికి పూజకు అనుమతి ఇవ్వడం జరిగింది. నేడు హిందువులు ఆర్టికల్ 25 13(1) ప్రకారం ఇవ్వబడిన మతపరమైన హక్కుల గురించి పోరాటం చేస్తూ భోజశాలను హిందువుల పరం చేయమని కోరుతూ ఉన్నారు. ఈ హిందూ ముస్లిం తగాదాల నేపథ్యంలో 2024 సంవత్సరం మార్చి 11వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక శాస్త్రీయమైన త్రవ్వకం మరియు పరిశోధన చేయమని భోజశాల వద్ద చేయమని
ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం దార్ పోలీస్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 15 మంది ఏఎస్ఐ టీం ఉదయం 6 గంటలకు ఈ వివాదాస్పద ప్రాంతానికి చేరి సర్వేను మొదలుపెట్టడం జరిగింది. 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సర్వే మొదలుపెట్టే ముందు ఆఫీసర్లు, పనివారులు మొదలైన ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ వారు ఈ సర్వేను ఆపమని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వారు ఆ డిస్మిషన్ చేయడం జరిగింది. ఏఎస్ఐ సర్వే వారు భోజశాలలో సర్వే చేయవలసిన ప్రాంతాన్ని కూడా గుర్తించారు. ఈ సర్వే 6 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2024 మార్చి 3వ తేదీన ఇవ్వాలని కూడా వారు పేర్కొన్నారు. ఏఎస్ఐ వారి ప్రదేశాన్ని అతి సూక్ష్మంగా పరిశీలించినప్పుడు భోజశాల ప్రవేశ ద్వారం వద్ద అనేక వందల సంవత్సరాలుగా కప్పబడిపోవడం చేత ఆ మట్టిని జాగ్రత్తగా తొలగించాలని, లేనట్లయితే ఈ ప్రాంగణానికి ప్రమాదమని అన్నారు. అందుచేత ఈ పని నెమ్మదిగా చేయవలసిన పని అని కూడా పేర్కోవడం జరిగింది. పురాతత్వ త్రవ్వకాలు ఒక క్రమ పద్ధతిన నెమ్మదిగా చేయవలసిన పని. అది జరుగుతున్నది. దీనికి చాలా కాలం పడుతుంది. కోర్టు వారు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ భూమిని చొచ్చుకు వెళ్లే రాడార్ను ఉపయోగించమని తెలిపారు. ఇందుకే ఏఎస్ఐ వారు నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ వారి సహాయంతో హైకోర్టు వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ త్రవ్వకాలను సర్వేను చేస్తూ ఉన్నారు. గత వారం ఏఎస్ఐ ఈ భోజశాల ఉత్తరం వైపున 6 అడుగుల్లో లోతైన త్రవ్వకాలు చేపట్టారు. ఆ గోడలపై అనేక సంస్కృతంలో రాయబడినటువంటి వ్రాతలు కనబడ్డాయి. ఈ వ్రాతలన్నింటినీ ట్రేసింగ్ కాగితాలపై జాగ్రత్త పరిచారు. ఈ మధ్య ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కూడా 8 వారాల గడువును ఈ సర్వే పూర్తి చేసేందుకు కోరారు. ఏమైనా ఏఎస్ఐ వారు చేసిన సర్వేలో లభ్యమైన ఆధారాలు, కోర్టు తీర్పును హిందువులు, ముస్లింలు ఒప్పుకొని ఒక పరిష్కార మార్గం కనుగొనవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.